హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మనకి నెక్స్ట్ వచ్చేది మార్చ్లో మహాశివరాత్రి కాబట్టి చాలామంది శివలింగాలు అలాగే శివుడి విగ్రహాల గురించి ఎక్కువ ఎంక్వైరీస్ అయితే మనకి వస్తూనే ఉంటున్నాయండి. సో అందుకోసమే నేను సపరేట్గా వాటి యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఒక పార్ట్స్‌లో చేస్తున్నానండి. సో విగ్రహాలన్నీ ఒక వీడియో, అలాగే శివలింగాలు విత్ నందులతో కలిపి ఒక వీడియో చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏ సైజ్‌కి ఏ నంది సూట్ అవుతుందనేది మీకు వీడియోలో వివరంగా చెప్పడం అవుతుందని చెప్పేసి నేను చిన్న వీడియోస్ కిందే నేను సీరీస్ లాగా లైక్ పార్ట్ 1, పార్ట్ 2 అట్లా నేను పెడుతున్నాను అనమాట. సో మీకు విగ్రహాలు ఉంటే విగ్రహాల వీడియో చూడండి, లేకపోతే శివలింగాలు ఇంట్రెస్ట్ ఉంటే శివలింగాలు తీసుకోండి. ఆల్రెడీ మన పాత వీడియోస్లో అభిషేకం స్టాండ్స్ అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఏ రకం ఇంట్లో మనం వాడుకోవచ్చు, సో ఏమేంటి ఉన్నాయని నేను వీడియోని చేసి పెట్టడం జరిగింది. మీకు వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ లింక్లో కానీ అభిషేకం స్టాండ్స్ యొక్క వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే చాలామంది శివరాత్రి టైంలో అభిషేకాలు చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఇంట్లోనే చేసుకునే అభిషేక పానమట్టాల దగ్గర నుంచి గుడిలో మనం విరాళంగా ఇచ్చే అభిషేక పానమట్టాల వరకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో సింపుల్గా మనకి స్టాండ్లో కావాలంటే స్టాండ్లో ఉంటాయి, లేకపోతే సింపుల్గా ఒక షీట్లా కావాలంటే షీట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మనకి స్టార్టింగ్ శివలింగం అయితే ఈ విధంగా అయితే మనకి వస్తుందన్నమాట. లేదు మీకు నార్మల్గా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా ఉంటాయండి. సో నేను ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన కొత్త స్టాక్లో వివరాల గురించి చెప్తున్నాను. సో ఇలా ప్లెయిన్ ఇది వచ్చేసి మనకి యాంటిక్ కాదనమాట, నార్మల్ బ్రాస్ షైనింగ్ పాలిష్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము, యూటెన్సిల్స్ అన్నీ వాడుతుంటాం కదా, సో ఆ మెటీరియల్తో చేసిన శివలింగాలండి. బాగుంటుంది, పాలిష్ అనేది మీకు చాలా బాగుంటుంది. యాంటిక్ అంటే మీకు బరువు ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి నార్మల్ బ్రాస్లోనే మనకి హెవీ క్వాలిటీ అండి. మీకు పీస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత వెడల్పు ఉంది, ఎంత బరువు ఉంటుంది అనేది మీరు చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. సో హెవీ క్వాలిటీ అనమాట, ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా మనకి యాంటిక్ అండి. సో యాంటిక్లో మనకి ఏంటంటే మీకు బరువు ఎక్కువ వస్తుంది, చిన్న పీస్ అయినా సరే మనకి బరువు ఎక్కువ వస్తుంది అనమాట. సో దీన్ని మీకు పడగ కూడా కావాలంటే పడగ మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. సో ఇక్కడ మీకు చూపించిన ప్రకారం కావాలనుకుంటే మీకు నార్మలే, లేదు మీకు పడగ యాడ్ చేసి ఇవ్వాలనుకుంటే మీకు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో ప్రతిదీ కూడా మీకు మ్యాక్సిమం కింద డిస్క్రిప్షన్లో మీకు క్యాటలాగ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద ఐటమ్స్ వర్ బీన్ పోస్టెడ్. ఇఫ్ స్టిల్ నాట్ ఎట్ బీన్ మీరు ఒక్కసారి పింక్ చేసినట్టయితే మా వాళ్ళు ఎవరో ఒకరు మీకు అసిస్ట్ చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఏ శివలింగానికి మనకి ఆ యొక్క నంది మనకి సూట్ అయ్యే విధంగా మనం ఇక్కడ అమర్చడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే చాలామంది అంటే ఫొటోస్ అడుగుతూ ఉంటారండి, ఫొటోస్ పెడతాము, దట్స్ ఓకే, బట్ ఏంటంటే మళ్ళీ మార్చడాలు అలా కాకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఏ శివలింగానికి ఏ నంది మనకి ఎగ్జాక్ట్లీ సూట్ అవుతుంది అనేది మేము ఇక్కడ పెట్టేసే చూపిస్తున్నాం అనమాట. సో అందుకోసం, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా, బికాస్ టైం ఈజ్ వెరీ ప్రీషియస్, మీకైనా సరే మాకైనా సరే, సో అందుకోసం అనమాట. అండ్ మోస్ట్లీ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.